వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. మనం FBO అండ్ FSO APPSC రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన పార్ట్ అని చెప్పాలి. దీన్ని జనరల్ మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్ అనే సిలబస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి 3 భాగాలు, ఒకటి ఫస్ట్ వన్ అర్థమెటిక్ అని ఇచ్చిండు, రెండోది జామెట్రీ అని ఇచ్చిండు, మూడోది స్టాటిస్టిక్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ గురించి మనం డిస్కస్ చేయాలంటే మళ్ళీ అర్థమెటిక్ అనే దాంట్లో మనకి ఇచ్చినటువంటి ఇండివిజువల్ టాపిక్స్, అర్థమెటిక్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి టాపిక్స్ అన్నీ ఇక్కడ ఇచ్చిండా అంటే ఎస్, అన్నీ ఇచ్చిండు. మనం అర్థమెటిక్ అనగానే ఏమేమి టాపిక్స్ మాట్లాడుకుంటాం? ఫస్ట్ టాపిక్ వచ్చేసి నింబర్స్ అని అంటాం. సెకండ్ టాపిక్ మనం అర్థమెటిక్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి టాపిక్ చెప్తాను, నింబర్స్. సెకండ్ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఈ నింబర్స్ అనే టాపిక్లోనే మనం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని, సింప్లిఫికేషన్ పార్ట్ అని మనం ఈ నింబర్స్లోనే డిస్కస్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నింబర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో మనం అర్థమెటిక్ అనే టాపిక్లలో మనం నోట్ చేసేటువంటి 22 టాపిక్లలో నింబర్స్ అనే టాపిక్ నుంచి చూసినట్టయితే ఈ నింబర్ సిస్టమ్ ఏదైతే ఉందో, నింబర్ సిస్టమ్ న్యాచురల్ నింబర్స్ అనేది, ఇంటీజర్స్ అనేది మనం నింబర్స్ నుంచే నేర్చుకుంటాం. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నింబర్స్, రియల్ నింబర్స్ అనేది కూడా నింబర్స్ అనే టాపిక్ నుంచే నేర్చుకుంటాం. తర్వాత ఫండమెంటల్ ఆపరేషన్స్, ఏదైతే ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూటు, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, ఇవన్నీ కూడా నింబర్స్ అనే టాపిక్ నుంచే నేర్చుకుంటాం. అంటే ఓవరాల్గా దీన్ని మనం నింబర్ సిస్టమ్ అని అంటాం. నింబర్ సిస్టమ్ అని అంటాం. యాక్చువల్లీ ఇక్కడ నింబర్ సిస్టమ్ అని మెన్షన్ చేసిండు. ఆ నింబర్ సిస్టంలోనే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు 6 భాగాలలో కూడా ఒకటి ఇది నింబర్ సిస్టమే, ఇది నింబర్ సిస్టమే, ఈ టాపిక్ కూడా నింబర్ సిస్టమే. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ నింబర్ థియరీ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఇచ్చింది మనకి డివిజన్ ఆల్గారిథం అని ఇచ్చిండు, అండ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నింబర్స్ అని ఇచ్చిండు. తర్వాత టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అని ఇచ్చిండు. అంటే వీటినే మనం భాజనీయ సూత్రాలు అని అంటాం తెలుగులో. అంటే ఇది కూడా నింబర్ సిస్టమ్ ఏదైతే ఉందో నింబర్స్ అనే టాపిక్లోనే డిస్కస్ చేస్తాం ఈ పాయింట్ను కూడా. ఇక్కడ డివిజన్ ఆల్గారిథం అనే పాయింట్ను కూడా మనం నింబర్స్ అనే టాపిక్లోనే డిస్కస్ చేస్తాం అనమాట. అంటే మనం అర్థమెటిక్ అనే సందర్భంలో ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటామో రెగ్యులర్గా మీకు తెలిసినటువంటి సిలబస్ అర్థమెటిక్ అనగానే సంఖ్యలు, నింబర్స్, తర్వాత సూక్ష్మీకరణ, సింప్లిఫికేషన్స్, LCM అండ్ HCF. మనం ఏది అర్థమెటిక్ అనగానే మనం గుర్తొచ్చేటువంటి టాపిక్ చెప్తున్నా, LCM అండ్ HCF. నెక్స్ట్ వచ్చేసి భిన్నాలు, ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, దశాంశ భిన్నాలు, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, వర్గమూలాలు, ఘనమూలాలు, ఇవన్నీ కూడా మనం నింబర్ సిస్టమ్ అనే టాపిక్ కింద డిస్కస్ చేస్తాం. నింబర్ సిస్టమ్ అనే టాపిక్ కూడా ఈ 6 టాపిక్లు డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి తెలిసినటువంటి టాపిక్ నేమ్స్ రూపంలో చెప్తాను నేను. సో ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా సిలబస్ ఏంట్రా అంటే మనకి తెలిసినటువంటి మిగతా టాపిక్ యూనిటరీ మెథడ్ అని ఇచ్చింది. ఇక్కడ యూనిటరీ మెథడ్, ఏకవస్తు మార్గం అని అంటాం తెలుగులో. ఏకవస్తు మార్గము అంటే ఏంద్రా అంటే ఈజ్ నథింగ్ బట్ మనం చేసేటువంటి టాపిక్స్ అన్నీ కూడా అంటే కొన్ని వస్తువుల రేటును ఒక వస్తువు రేటుగా మార్చుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ 10 వస్తువుల ధర 100 రూపాయలు అయితే 5 వస్తువుల ధర ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు 5 వస్తువుల ధర ఎంత, 10 వస్తువుల ధరని ఒక వస్తువు ధరగా మార్చుకొని ఆ తర్వాత మనకి కావాల్సినటువంటి 5 వస్తువుల ధరగా కనుక్కోవడాన్ని యూనిటరీ మెథడ్ అని అంటాం. సింపుల్గా దీన్ని మనం ఎలా చేస్తామంటే 10 వస్తువుల ధర 100 రూపాయలు అయినప్పుడు 5 వస్తువుల ధర అంత అని సింపుల్ స్టెప్ వేస్తాం. అనులోమానుపాతంలో ఉన్న సందర్భంలో కనుక్కోవాల్సిన విలువని పైన రాసి గివెన్ వాల్యూని కింద రాసి ఇంటూ 100 అని ఒక స్టెప్ వేసి మనం సింప్లిఫై చేస్తాం. దెన్ ఆన్సర్ 50 అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా చెప్పేటువంటి మెథడ్నే యూనిటరీ మెథడ్ అంటాం. ఈజ్ నథింగ్ బట్ మనం చేసే అర్థమెటిక్ స్టెప్స్ అన్నీ కూడా ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ముఖ్యంగా అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇండివిజువల్గా టాపిక్ అండి. సో యాక్చువల్లీ ఇది DSC కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సిలబస్ ఈజీగా క్లియర్ అయింది. కానీ కానిస్టేబుల్ జాబ్ కోసం, ఇంకా SI జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ కొన్ని టాపిక్లు ఎప్పుడు చూడని టాపిక్లా కనిపిస్తాయి. కానీ ఎప్పుడు చూడని టాపిక్లు ఏం కాదండి, వాటిని మీరు నేర్చుకునే నింబర్స్ అనే టాపిక్లోనే ఉన్నటువంటి సిలబస్ని అంతా కూడా సబ్ టాపిక్స్గా మెన్షన్ చేసింది. ఇక్కడ ప్రతి దాన్ని కూడా ఇండివిజువల్గా మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఇది పోతే ఇక మీకు ఉన్నది ఏంటంటే అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నాడు. కాలము, దూరము. టైమ్ అండ్ డిస్టెన్స్ అనగానే మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచే క్వశ్చన్స్ అనుకోవద్దు. మనకి కావాల్సింది ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అనగానే ఇందులోనే మనకు ఉండేటువంటి టాపిక్స్ ఏంటంటే ట్రైన్స్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ అనే దాంట్లోనే ట్రైన్స్ ఉంటుంది.
బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది కూడా ఇదే టాపిక్లో ఉంటుంది. అంటే వీటన్నిటిని కలిపి టైమ్ అండ్ డిస్టెన్స్ అంటాం అనమాట. ఇంతకుముందు నేను నింబర్స్ అనే దగ్గర ఒక 6 టాపిక్లు చెప్పిన. ఏంటేంటి 6 టాపిక్లు అంటే ఈ టాపిక్లు ఏది ఏ బి సి అండ్ ఈ 4 టాపిక్ల నుంచి మనం అర్థమెటిక్ అని నేర్చుకునే సందర్భంలో జనరల్గా కానిస్టేబుల్ స్టూడెంట్ ఏమని నేర్చుకుంటాడంటే సిలబస్లో నింబర్స్ అంటే సంఖ్యలు, రెండోది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు గసాబా, దెన్ మూడవ టాపిక్ భిన్నాలు ఫ్రాక్షన్స్, నాలుగవది దశాంశ భిన్నాలు డెసిమల్ ఫ్రాక్షన్స్, ఐదవ టాపిక్ సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ, ఆరవ టాపిక్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ వర్గమూలాలు అండ్ ఘనమూలాలు. ఈ 6 టాపిక్లనే మనం ఇక్కడ ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షను అండ్ ఈ అనే సెక్షన్స్ నుంచి నేర్చుకునేటువంటి ఈ 6 లెసన్సే ఇక్కడ మనకి ఇండివిజువల్గా చెప్పిండు అనమాట. అక్కడ మనకి నింబర్ సిస్టమ్ అనగానే మనకి ఇందులోనే ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఇంటీజర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇందులోనే రేషనల్ నెంబర్స్ని, రియల్ నెంబర్స్ని డిస్కస్ చేస్తాం. ఏది మనం నెంబర్స్ అనే టాపిక్ దగ్గరనే. అండ్ ఆ నెంబర్స్ అనే దగ్గరనే ఫండమెంటల్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇగో ఇక్కడ స్క్వేర్ రూట్స్ అని ఇచ్చిండు. మన టాపిక్ వర్గమూలాలు ఘనమూలాలు అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. ఇగో ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్స్ అని ఇచ్చిండు. డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఫ్రాక్షన్స్ అనే టాపిక్ కూడా మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి తెలిసిన రెగ్యులర్ టాపిక్స్లో ఇగో ఈ 6 టాపిక్లే ఇక్కడ ఇచ్చినటువంటి 5 పాయింట్లు, 4 పాయింట్లు. సో దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కాలము దూరము, టైం అండ్ డిస్టెన్స్. దాన్ని మనం ఏమంటున్నాం 7th టాపిక్ కింద డిస్కస్ చేస్తాం. మనం నేర్చుకునే రెగ్యులర్ దాంట్లో కాలం దూరం. 8th టాపిక్ ఏంద్రా అంటే రైళ్లు ట్రైన్స్. 9th టాపిక్ ఏంద్రా అంటే పడవలు ప్రవాహాలు బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇదంతా కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ అనే సందర్భంలో నేర్చుకోవాల్సినటువంటి సిలబస్. అంటే మనం రెగ్యులర్గా కానిస్టేబుల్ ఎస్ఐ కోసం ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ జాబ్స్ ఏదైతే ఫారెస్ట్ బీట్ ఫారెస్ట్ సెక్షన్ ఉందో వాటిని ఫాలో అవుతారు కాబట్టి దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇది 9th టాపిక్. నెక్స్ట్ ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ అని ఇచ్చిండు. టైమ్ అండ్ వర్క్ దట్ ఈస్ కాలము పని. తెలుగులో ఏమంటాం దాన్ని? కాలము పని. టైమ్ అండ్ వర్క్ అంటే కాలము పని అనే టాపిక్ నేర్చుకుంటున్నాం అంటే దాని లింక్ టాపిక్ ఏంటంటే పైపులు ట్యాంకులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. పైపులు ట్యాంకులు అంటే మనం కొన్ని స్టాండర్డ్ బుక్స్ చూసినట్టయితే ఈ 2 కలిపి కూడా ఒకే టాపిక్ కింద మెన్షన్ చేయడం జరిగిద్దండి. ఇండివిజువల్గా మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు వీటినన్నిటి డివైడ్గా చేసి ఒక్కొక్కటి ఒక టాపిక్ అని చెప్తారు. కానీ ఒక స్టాండర్డ్ బుక్స్ను ఫాలో అయితే కాలము దూరము, రైళ్లు, పడవలు, ప్రవాహాలు మొత్తం కూడా ఒకే టాపిక్ కింద డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఒక స్టాండర్డ్ బుక్లో. అట్లనే కాలం పని, పైపులు, ట్యాంకులు అనేది ఒక టాపిక్ కిందనే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కొన్ని స్టాండర్డ్ బుక్స్లో అనమాట. 11 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పర్సంటేజెస్ మనకి తెలిసినటువంటి నెక్స్ట్ 12th టాపిక్ శాతాలు అంటాం దీన్ని తెలుగులో. 13th టాపిక్ ఇచ్చిన మనకి ప్రాపర్టీస్ అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే బారు వడ్డీ గురించి క్వశ్చన్లు అడిగిండు. బారు వడ్డీ టాపిక్ అడిగిండు. 4వది చక్రవడ్డీ టాపిక్ అడిగిండు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ టాపిక్ కూడా అడగడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అడగడం చూడింది. ప్రాఫిట్ అండ్ లాస్ 15వ టాపిక్ కింద మనకి లాభ నష్టాలు అనే టాపిక్ కూడా అడగడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్. సో నెక్స్ట్ రేషియో అండ్ ప్రొపోర్షన్స్ అండ్ వేరియేషన్ అన్నాడు. అంటే 16th టాపిక్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ డిస్కస్ చేసే సందర్భంలో దీంట్లో ఉండే ఇంక్లూడింగ్ టాపిక్స్ ఏంటంటే వయస్సులు అనే టాపిక్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఇందులోనే. వయస్సులు. దాని 18th టాపిక్ భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అనే టాపిక్ కూడా, భాగస్వామ్యం అనే టాపిక్ కూడా ఈ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్లో ఉంటుంది. వేరియేషన్ రేషియో, ఇక్కడ ఉన్న నేమ్ ఏంటంటే రేషియో అండ్ ప్రొపోర్షన్ అండ్ వేరియేషన్ అని ఉంటుంది. విచారణము అని తెలుగులో అంటాము. వేరియేషన్ అంటే ఇక్కడ అనులోమానుపాతము, విలోమానుపాతము అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇది మనకున్నటువంటి టాపిక్. టోటల్గా ఎన్ని వచ్చినాయి? 17 and 18 టాపిక్స్ వచ్చినాయి చూడండి ఒక్కసారి. అర్థమెటిక్ అనగానే జనరల్గా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ స్టూడెంట్ 22 టాపిక్స్ నేర్చుకుంటాడు. ఇందులో లేనటువంటిది ఏంద్రా అంటే ఒకటి మెన్సురేషన్ అంటే వైశాల్యాలు, ఘనపరిమాణాలు అనే 2 టాపిక్లు కూడా కలిపి 22 అంటాం. ఆ 2 తీసేస్తే 18. ఇంకొక 19వ టాపిక్ ఏంద్రా అంటే ఇవన్నీ కలిసి ఉండేటువంటి ఒక టాపిక్ ఏంద్రా అంటే మిశ్రమాలు అని ఒక టాపిక్ ఉంటుంది. మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్. ఇక్కడ ఇండివిజువల్గా మిశ్రమాలు అనే టాపిక్ మెన్షన్ చేయలేదు. కానీ ఈ అన్నిట్లలో కూడా ఇండివిజువల్గా మనం టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆల్రెడీ మిశ్రమాలు అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం.
కానీ మనం జనరల్గా అర్థమెటిక్ అనే సిలబస్ చెప్పుకున్నప్పుడు మిశ్రమాలు అనే టాపిక్ని సపరేట్గా చెప్పుకొని అక్కడ ఆ కాన్సెప్ట్స్ని మనం వేరే నేర్చుకుంటాం. సో ఆ విషయాన్ని ఇక్కడ మనం అన్నిట్లలో ఖచ్చితంగా మిశ్రమాలు అనే మెథడ్ ఉంటుంది కాబట్టి దానికోసం ఒక టాపిక్ అనమాట. ఇదే మనం రెగ్యులర్గా నేర్చుకునే అర్థమెటిక్ సిలబసే ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి అర్థమెటిక్ అనే పార్ట్. అంతే తప్ప ఇక్కడ మీరు కొత్తగా నేమ్స్ చూస్తారు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి కొత్తగా అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ సిలబస్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఈ మల్టిపుల్స్ని మనం తెలుగులో ఏమంటున్నాం? గుణిజాలు, ఫ్యాక్టర్స్, కారణాంకాలు. ఇది కూడా మనం నెంబర్ సిస్టమ్ కానీ నేర్చుకుంటాం ఆల్రెడీ. కారణాంకాలు అంటే ఏంటి, గుణిజాలు అంటే ఏంటి కూడా అక్కడే నేర్చుకుంటాం. ఫ్యాక్టరైజేషన్ థీరం, ఈ ఫ్యాక్టరైజేషన్ థీరం కూడా మనం నెంబర్ సిస్టమ్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందాకనే, నెంబర్ సిస్టమ్ దగ్గరనే హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ అనే టాపిక్ కూడా చెప్పినాం. ఇక్కడ మీరు అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేట టాపిక్ ఏదైనా ఉందిరా అంటే యూక్లిడియన్ ఆల్గారిథం, లాగారిథం టు బేస్ 10. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి కానిస్టేబుల్కి, ఎస్ఐకి డిస్కస్ చేసే సందర్భంలో నేర్చుకునేటువంటి సిలబస్సే. ఓవరాల్గా ఇదంతా కూడా డిఎస్సి కూడా ఉండేటువంటి సిలబస్ అండి. మళ్ళీ డిఎస్సి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ మేము కూడా ఫారెస్ట్ ప్రిపేర్ అవుతాము అనుకున్నప్పుడు డిఎస్సి కోసం నేర్చుకున్న సిలబస్ ఇదంతా కూడా అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జామెట్రీ అని ఇచ్చింది మనకి సెకండ్ టాపిక్. మీరు ఇక్కడ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకి ఎక్కడ కూడా మెన్సురేషన్ అనే టాపిక్ ఇవ్వలేదు. ఇది మెన్సురేషన్ అనే టాపిక్ ఇవ్వలేదు కాబట్టి మెన్సురేషన్ మీరు స్కిప్ చేయొచ్చు. ఎందుకు నేను మెన్సురేషన్ హ్యాపీ అంటానంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెన్సురేషన్ అనగానే భయపడతారు, క్షేత్రగణితం అనగానే భయపడతారు. అక్కడ వైశాల్యాలు, ఘనపరిమాణాలకు సంబంధించి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ అప్లికేషన్ అనేది కొంచెం హార్డ్ మెథడ్ ఉంటుంది. యాక్చువల్లీ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి చాలా ఫేవరబుల్ సిలబస్లే కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మాత్రం చాలా హార్డ్ టాపిక్ ఇది. కాబట్టి ఆ సిలబస్ని మనకి ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి కొంచెం దాని విషయంలో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. దాన్ని స్కిప్ చేసి రిమైనింగ్ సిలబస్లో మీరు కొంచెం హార్డ్గా అంటే కొంచెం కష్టపడే సిలబస్ ఏదైనా ఉందిరా అంటే ఇక్కడ ఈ పార్ట్ ఉంది. పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అనే పార్ట్ దాకా ఇది కొంచెం నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సార్ ఓకే సార్ అంత బాగానే ఉంది, మరి జనరల్ మ్యాథమెటిక్స్ అనే సందర్భంలో ఎన్ని మార్కులు రావచ్చు అని ఇండివిజువల్గా ఒకసారి చెక్ చేసినట్టయితే ఎక్కడ కూడా ఎగ్జామ్లో అయితే ఇండివిజువల్గా దీన్ని మెన్షన్ చేయలేదులే కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO అనే సందర్భంలో సెక్షన్ బిలో 75 మార్కులకు సంబంధించి ఇచ్చిండు కాబట్టి సెక్షన్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చిండు కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం ఒక 40 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట FBO అనే సందర్భంలో మ్యాథమెటిక్స్ నుంచి. కానీ FSO కాడికి వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి సెక్షన్ ఏలోనే జనరల్ స్టడీస్ ఇచ్చిండు, రెండోది మెంటల్ ఎబిలిటీ ఇచ్చిండు, మూడోది జనరల్ మ్యాథ్స్ ఇచ్చిండు. కాబట్టి ఈయనన్నిటిని ఇండివిజువల్గా పనిచేసి ఇదొక 25, ఇదొక 10 మార్కులు లేదా 15 మార్కులు, ఇదొక సేమ్ అక్కడ కూడా ఇక్కడ కూడా ఒక 40 మార్కులు మ్యాథ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా. అంటే టోటల్ మ్యాథమెటిక్స్ అనేది ఒక 40 మార్కుల దాకా మనం పేపర్ని ఊహించుకోవచ్చు అండి. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మేజర్ క్యారెక్టర్ ఇదే. రిమైనింగ్ సిలబస్ ఏదైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉందో దీనికోసం ప్రిపేర్ అయ్యేటువంటి పార్ట్ B పేపర్ ఏదైతే ఉందో ఇది అందరికి కూడా ఇప్పుడు కొత్తగా ఫాలో అవుతారు కాబట్టి అందరూ ఒకే రకంగా చదవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో మ్యాథమెటిక్స్ అనే దగ్గర ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకు ఒక 4-5 మార్కులు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ర్యాండమ్లీ. సో ఇది మనం అర్థమెటిక్ గురించి డిస్కస్ చేసే సందర్భం. నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ అనే టాపిక్లో లైన్స్ అండ్ యాంగిల్స్. ఇక్కడ లైన్స్ యాంగిల్స్ అనే సందర్భంలో ప్లేన్ ఫిగర్స్ అనే సందర్భం ఇవ్వడం జరిగింది. సో ఈ జామెట్రీ అనే కాన్సెప్ట్ కాడికి వచ్చేసరికి లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్ ఫిగర్స్, కోణాల రకాలకు సంబంధించి అడగడం జరిగినటువంటి సందర్భం అన్నమాట. సో ఇక్కడ ఇండివిజువల్గా మనం టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఇదంతా కూడా 1 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటాం. మనకి జామెట్రీ అనగానే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అని టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కేవలం 1 డైమెన్షనల్ మాత్రమే మెన్షన్ చేసిండు, దట్ ఈస్ ద పాయింట్ 1. 2 డైమెన్షనల్ మెన్షన్ చేసిండు, దట్ ఈస్ ద పాయింట్ 2. ఈ 2 మాత్రమే మెన్షన్ చేసిండు, 3 డైమెన్షనల్ ఇవ్వలేదు. యాక్చువల్లీ మనకి SSC స్టాండర్డ్ అన్నదంటేనే 10th క్లాస్లో మనకి 3 డైమెన్షనల్ కూడా 9th అండ్ 10th క్లాసెస్లలో మనకున్నటువంటి స్టేట్ సిలబస్లో 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి టెక్స్ట్ బుక్లలో ఉన్నది.
కానీ ఇక్కడ మన సిలబస్లో ఎక్కడ కూడా 3 డైమెన్షనల్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఫాలో అయినా కానీ ఈ సిలబస్ గురించి మనకి ఎక్కడ కూడా 3 డైమెన్షనల్ మెన్షన్ చేయలేదు కాబట్టి 3 డైమెన్షనల్ మనం స్కిప్ చేయొచ్చు అనమాట. ఒకవేళ చదువుకుందాము అనుకున్న సందర్భంలో 3 డైమెన్షనల్ కూడా చూద్దాం. రఫ్గా ఎక్కువ స్టాండర్డ్ ఏమి ఇవ్వలేదండి 3 డైమెన్షనల్లో. ఎక్కువగా ఫోకస్ చేసేది ఎక్కడంటే 2 డైమెన్షనల్ మీద అండ్ 1D మీద ఎక్కువగా ఫోకస్ చేసింది మన 10th క్లాస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా, రైట్. మరి మన సిలబస్లో ఎక్కడ కూడా 3 డైమెన్షనల్ ఇవ్వలేదు కాబట్టి చూద్దాం, మరి దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అనమాట. మరి ఇక్కడ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడాలి. సో ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లోనే స్టాటిస్టిక్స్ గురించి ఇండివిజువాలిటీ ఇచ్చిన. సో దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసే సందర్భంలో ఇండివిజువల్గా స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి 3 పాయింట్స్ని మళ్ళీ ఒకసారి మనం టాపిక్ తీసుకొని ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కాబట్టి లెజెండ్ క్లాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఎక్కువ సమాచారాన్ని అందిస్తాం, బెస్ట్ క్వాలిటీ తోటి మంచి సబ్జెక్ట్ని మీకు కావాల్సినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ ప్యాటర్న్ మాత్రమే తక్కువగా కాకుండా అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ జాబ్ కోసం మీరు ఈ ఛానల్ కనుక ఫాలో అయినట్టయితే సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి.